లేదా? మేము టాయిలెట్స్ కట్టించినాం, ముస్లింలకు ఇయ్యలేదా? ఇండ్లు కట్టిస్తున్నాం, ముస్లింలకు ఇస్తలేమా? అంతెందుకక్క, ఇవాళ 15 మంది మహిళలు ముస్లిం మహిళల దగ్గరికి వచ్చారు. ఇక్కడ లోటస్ వేసుకొని సంజయ్ భాయ్ సాబ్ ఇక మేము పువ్వు కేస్తున్నామని చెప్పారక్క. మొన్న సైకిల్ ఇస్తే ముస్లిం మహిళల పిల్లలు కూడా సంజయ్ భాయ్ జిందాబాద్, మోడీ జిందాబాద్ అనుకుంటా ముస్లిం మహిళలు సైకిల్ తొక్కుంటా వీడియోలు పెట్టారక్క. వాళ్ళు త్రిపుల్ తలాక్ రద్దు చేసింది బీజేపీ. ఆడవాళ్ళు ముస్లిం మహిళలందరూ కూడా ఇంత బాధ అనిపిస్తాక మోడీ గారు సర్వే చేసిండు. అరే ముస్లింలో ఇంత పేదరికం ఎందుకుంది, ముస్లింలో ఇంత పేదరికం ఎందుకుంది అంటే ఇలా ముస్లిం మహిళలు ఇంటికి భారమై ఇబ్బంది పడుతున్నారు. దేనికి భారం అవుతారంటే వాడు పెళ్లి చేసుకొని పోయి దుబాయ్ పోయి తలాక్ తలాక్ అంటాడు, అమెరికా పోయి తలాక్ తలాక్ అంటాడు, ఢిల్లీ పోయి తలాక్ తలాక్ అంటాడు. తలాక్ తలాక్ అంటే ఇలా ముస్లిం మహిళల బతుకులు నాశనం అవుతున్నాయి. అలా 4-5 పిల్లలు ఉంటారు వాళ్ళకు. తలాక్ తలాక్ అని వాడు వేరే పెళ్లి చేసుకుంటాడు. కానీ ముస్లిం మహిళ ఆ పిల్లలతోని ఆ పిల్లలను సాదుకోలేక పోయి తల్లిదండ్రులకు పోతే ఆ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండదు. ఆ ముస్లిం మహిళ 5 పిల్లలు, తల్లిదండ్రులు, కుటుంబ పోషణ లేక ఇలా బిచ్చ బతికే పరిస్థితి వస్తే ఇలా త్రిపుల్ తలాక్ రద్దు చేసిన వ్యక్తి ఇలా నరేంద్ర మోడీ గారు. కాబట్టే వాళ్ళ నరేంద్ర మోడీ గారిని మా అన్నాన్ని కొలిచేటువంటి వ్యక్తులే ఇలా. నేను ఓవైసీని అడుగుతున్నా, కరీంనగర్ కస్తులు ఓవైసీని అడుగుతున్నా, త్రిపుల్ తలాక్ రద్దును నువ్వు సమర్థిస్తావా, వ్యతిరేకిస్తావా? ముస్లిం మహిళలు బాగుండాలని కోరుకుంటావా, నువ్వు వాళ్ళ బతుకులు నాశనం చేయాలని కోరుకుంటావా? ఇలా ఓవైసీ చెప్పాలి. పన్నా కార్పొరేషన్లో ఎంఐఎం పార్టీ మేయర్ అయితే ఏ ముస్లింకు న్యాయం జరగదు. వాళ్ళు మతం పేరుతోని ఇలా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తారు. ఇలా భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో మేయర్ అయితే అభివృద్ధి అన్ని గల్లీలో అభివృద్ధి చేసే అవకాశం మాకు వస్తుంది. ఎగరనీయన్నా ఎగరనీయ. కార్పొరేషన్ మీద కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి, ముస్లిం మహిళలు ఆలోచించాలి. కరీంనగర్ కార్పొరేషన్ మీద పచ్చ జెండా ఎగరాలన్నా, కాషాయపు జెండా ఎగరాలన్నా ఒక్కసారి కరీంనగర్ సమాజం ఆలోచించాలి. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడితే ఇలా ఓవైసీని తీసుకొచ్చి మొన్న రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇలా ఓవైసీ వచ్చిండు. ఇలా ప్రశాంతంగా ఉన్న కరీంనగర్ లో మతం పేరుతో చీల్చే ప్రయత్నం చేస్తే ఇలా మీకు అభివృద్ధి కావన్నా, మతం పేరుతో మారణ హోమం కావన్నా ఇలా కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిందిగానే విజ్ఞప్తి చేస్తున్నా. నేను మతం గురించి మాట్లాడలేదన్నా, ఈ మతం ఆ మతం మాట్లాడలే. నా తాపత్రయం వల్ల ఇలా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. ఇలా పర్వేజ్ పోటీ చేస్తున్నాడు, ఫహాద్ పోటీ చేస్తున్నాడు, వాళ్ళు కూడా ముస్లింసే అన్నా. ఇలా వాళ్ళు ఎలా అందరూ ఒక్కడిగా బాగుండాలని కోరుకొని నాతో పనిచేస్తున్నా. నాతో పాటు వాళ్ళ మీద కేసులు, పర్వేజ్ మీద కేసులు 10 కేసులు నేను పర్వేజ్ మీద. ఏడ ముస్లిం అన్నా, ఏడ హిందువుత్వం అన్నా. నేను ధర్మం గురించి మాట్లాడితే, అభివృద్ధి గురించి మాట్లాడితే ఇలా ఓవైసీని పట్టుకొచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఇలా మారుతున్నట. కాంగ్రెస్ గెలిచే ఎంఐఎం పార్టీ వాళ్ళ మేయర్ అట. బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. ఆలోచించండి. అలా ఎంఐఎం పార్టీ గెలిస్తే కరీంనగర్ నిధులు వస్తాయా? ఎంఐఎం పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందా? ఎంఐఎం పార్టీ గెలిస్తే ఇవాళ సమాజం క్షేమంగా ఉంటుందా? ఎంఐఎం పార్టీ గెలిస్తే ఇవాళ కరీంనగర్ క్షేమంగా ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఈ 2-3 ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు గెలిస్తేనే ఇలా ముస్లింలలో ఉన్నటువంటి పేదలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిరన్న. ఏ ముస్లింలకు పెన్షన్లు ఇవ్వలే, ఏ ముస్లింలకు ఇల్లు ఇవ్వలే. ఇలా ముస్లింల మహిళలకు ఇల్లు ఇవ్వమంటే పైసలు వసూలు చేసారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. ఎంఐఎం పార్టీ వాళ్ళు కోటీశ్వరులు, ఓవైసీ కోటీశ్వరుడు అవుతాడు. కరీంనగర్ ఉన్న ముస్లిం మహిళలు బికారిగా అవుతారన్న. ఎక్కడ చేసిన ఎంఐఎం పైసలు? ఓవైసీకి ఇన్ని ఆస్తిపాస్తులు ఎక్కడి అన్నా? ఇలా ముస్లిం పేరు చెప్పి ఆస్తిపాస్తులు పెంచుకుంటుంది తప్ప ఇలా ప్రజల క్షేమం గురించి, ముస్లిం సమాజం క్షేమం గురించి ఓవైసీకి శ్రద్ధ లేదు. కాబట్టి ఇలా ముస్లింస్ అంతా కూడా ఎంఐఎం పార్టీని వ్యతిరేకించి ఇలా భారతీయ జనతా పార్టీ వైపు వస్తున్నారు. కాబట్టే ఇలా కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు ఓవైసీ రాలే. ఫస్ట్ టైం ఓవైసీ వచ్చి ఇలా మీటింగ్ పెడుతుండు. రేపు మహారాష్ట్ర నుంచి ఎంఐఎం పార్టీ నాయకుని తీసుకొచ్చి ఇలా మీటింగ్ పెట్టి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలా కాషాయపు జెండా ఎగిరేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఆపకుండా, అభివృద్ధి మధ్యలో ఆపకుండా, నిధులు తీసుకురావాలని కసితో ఉన్నామన్నా, ఆతృతతో ఉన్నామక్క. 100 కోట్ల నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. ఈ అభివృద్ధిని మధ్యలో ఆపితే ఈ సమాజానికి కరీంనగర్ ఎవరు కాపాడలేక, ఎవరు కాపాడలేరు.
దయచేసి ఓటేయండి, మా అభ్యర్థులు గెలిపించండి. వీళ్ళ పైసలు లేకపోవచ్చు కానీ వీళ్ళు గుణవంతులక, వాళ్ళు ధనవంతులు. గుణవంతులకు గెలిపిస్తే మీ దగ్గరకు వస్తారు, ధనవంతులకు గెలిపిస్తే వాళ్ళ దగ్గరకు మీరు పోవాలి. ఇలా నిరంతరం ఇలా సునీలను ప్రతిసారి అన్న పైసలు అవ్వాలి, పైసలు తెప్పి 50 కోట్లు రాగానే ఫస్ట్ సునీలకు లెటర్ వచ్చింది. 50 కోట్లు వచ్చేసినాయి అన్న, మీరు మాట్లాడిన 50 కోట్లు వచ్చేసినాయి అని చెప్పి వెంటనే కమిషనర్ గారితో మాట్లాడి అందరితో మాట్లాడి ప్రణాళిక తయారు చేసి అభివృద్ధికి ముందుకు వస్తున్నాం. మేము 134 కోట్ల రూపాయలు రాగానే ఏడ పైప్ లైన్లు వేయాలి, ఏడ పైప్ లైన్ లేవు అని చెప్పి ఒక ప్లాన్ తయారు చేసి ఇలా సునీల్ వచ్చాడు. అనుభవం ఉన్న వ్యక్తి ఒక్కడే, గంగుల కమలాకర్కి అనుభవం లేదు. వినోద్ రావు అంటే మీరు తెలియదు, మాకు తెలియదు. ఆయన కలెక్టరేట్ రోడ్ తెలియదు, భగత్ సింగ్ స్టాచ్యూ తెలియదు, గోదాం గడ్డ తెలియదు, పెద్దమ్మ గుడి తెలియదు, కట్టరాంపూర్ తెలియదు, కోతిరాంపూర్ తెలియదు. ఆయన ఈ జిల్లావాడు కాదు, ఈ నగరముడు కాదు, ఈ పార్లమెంటుడు కాదు. ఆయన పక్కనే ఆడ చెల్లని రూపాయి గీడికి వచ్చి సునీల్ రావు గారికి ఏమి తెలియదు అంటే నమ్ముతారా అన్న? దయచేసి వీళ్ళు చెప్పిన మాటలు నమ్మి మోసపోకండి, మోసపూరితమైన మాటలు నమ్మకండి. పైసలు ఇచ్చి ఓట్లు ఎంచుకుందాం వాళ్ళు చూస్తున్నారు, అభివృద్ధి పేరు చెప్పుకొని మేము ముందుకు వస్తాం. మిమ్మల్ని నమ్మి మేము వస్తున్నాం, వాళ్ళు పైసలు నమ్ముకొని వస్తారు. కాబట్టి మీరందరూ గంపగుత్త ఓట్లుగా మారండి. ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను, ఇలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు మీద ఓటేసి మీరందరూ గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా పువ్వు ఏ అమ్మవారి దక్క, ఏ అమ్మవారు అది గుర్తుంటుంది. పైసలు కదా. ఇలా లక్ష్మి అమ్మవారిది. అక్క మీ ఇంట్లో ఫంక్షన్ అవుతుంది కదా, ఆ ఫంక్షన్కు అయ్యగారు వస్తాడు. అయ్యగారు చేంజ్ చేస్తాడు, ఒక స్వస్తిక్ వేస్తాడు, గోడ మీద రాస్తాడు. గృహప్రవేశమైన సతనామితమైన ఏదైనా చేస్తాడు, స్వస్తిక్ అని రాస్తాడు. స్వస్తిక్ అంటే ఏందన్నట్టు శుభం, అవునా కదా? పోయినసారి మీరు ఈవీఎం బట్టలు ఒత్తిర్రు, ఈసారి ఈవీఎం బట్టలు ఉండయి. ఈసారి ఏముంటుంది తెలుసా? స్వస్తిక్ ఇస్తారు, పేపర్ ఇస్తారు, స్వస్తిక్ ఇస్తారు. ఆ స్వస్తిక్ ముద్ర తీసుకపోయి ఏడేయాలి, వేస్తారు కదా, గ్యారంటీ పక్కా వేస్తారు కదా, డౌట్ ఏం లేదు కదా. గట్టి ఎప్పుడు అదిరాక అయ్యో పక్కా. ఏ గుర్తు మా స్టూడెంట్ చెప్పిండు అన్న, మీటింగ్ ఏం వద్దన్నా, మా వాళ్ళందరూ వారు వన్ సైడ్ లెక్కనే ఈ వాడోళ్ళందరూ ఈ డివిజన్లు అన్ని 10 డివిజన్లు మొత్తం కూడా బీజేపీ అంటున్నారంటే, లేదన్నా మా అక్కల అమ్మల అన్న తమ్ముల దర్శనం పక్కా వేసుకుంటా, కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు చెప్తా, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పి మీ దగ్గరకు వచ్చిన ఆలస్యమైన 2 గంటల ఆలస్యమైన మీరు